రిషు నైట్ అంతా కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన, విద్యార్థులు ఏకంగా యువతులంతా కూడా బయటకు వచ్చి స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి. అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ కాలేజ్లో ఏం జరిగింది? దాని వెనక ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కూతురు ఉంది, లేదంటే కుమారుడు ఉన్నారు ఆ ఇష్యూలో, అందుకే దాన్ని బయటికి రానివ్వట్లేదు అనే ఒక వార్త కలవర పెడుతోంది. ఎలా చూడాలి దాన్ని? అంటే ఇంకా ఆడపిల్లలు సేఫ్ ఎక్కడ ఉన్నారు? లేడీస్ హాస్టల్లోనే సేఫ్ లేకపోతే ఇంకా పిల్లల్ని చదివించుకోవాలని కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకంటే ఇంటి దగ్గర కాలేజ్ ఉంటే వస్తారు వెళ్తారు, కానీ అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా. పల్లెటూరు నుంచి వచ్చి చదువుకోవాలంటే కంపల్సరీ హాస్టల్స్ లో ఉండాలి. హాస్టల్స్ లోనే సహ విద్యార్థిని ఒక వాష్రూమ్ లో పై కెమెరా పెట్టి దాంతో 300 పైగా వీడియోస్ షూట్ చేసి అవి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే, మీనమేషాలు లెక్కించడం అంటే డెఫినెట్ గా వెనకాల ఎవరో పెద్ద హస్తం ఉంది, వెనకాల ఎవరో పెద్ద చెయ్యే ఉంది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదంటే ఏంటి అని అర్థము? అంటే ఇప్పుడు ఏంటి ఆ వీడియోస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పిల్లలకి చూపించి బ్లాక్మెయిల్ చేసి నువ్వు నేను చెప్పింది చేయడానికి ఒప్పుకోకపోతే ఇది రిలీజ్ చేస్తాననే కదా. ఇది అవన్నీ చేసేది ఎందుకు? అవన్నీ గ్యాదర్ చేసేది ఎందుకు? సో అంటే ఆడపిల్లల కాలేజీలోనే సేఫ్టీ లేకపోతే ఇంకా ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నాకు తెలిసి లోకేష్ తప్ప పెద్ద రియాక్షన్ ఏమి లేదు హోంమంత్రి దగ్గర నుంచి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పెద్దలు కొంతమంది మంత్రులను వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయమని చెప్పడం, డైల్యూట్ చేయమంటున్నారు. కానీ డైరెక్ట్ గా యాక్షన్ ఇచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్ ఇన్ 24 hours మేము ఆ స్పై కెమెరా ఎవరు ఇన్స్టాల్ చేశారు, దానిలో డేటా ఎవరికి వెళ్తుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ అది యాక్సెస్ ఉంది, ఎవరు ఇన్స్టాల్ చేశారు, 24 hours లో మేము బయట పెడతామంటే పెద్ద విషయం ఏం కాదు. ఉంటారు మహా అయితే 400-500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ కంప్లైంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరు అందులో ఉండరు. ఎవరెవరు కంప్లైంట్ చేయట్లేదు ఎదురు మీ మీదనే కేసు పెడతామన్నారంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైతే మాకు కేసు కావాలి అంటే మీ మీదనే ఎదురు కేసు పెడతామంటున్నారంట. సో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశంలో అసలు మున్నీరు అయిపోయిన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు మరి చీమ గుట్టినట్టు కూడా లేదేంటి? ఒక ట్వీట్ లేదు కనీసం. ఆయన వెళ్ళేసేసి అక్కడ కూర్చుని నాకు ఐ వాంట్ జస్టిస్ అని అక్కడ కూర్చోవాలి కదా. డిప్యూటీ సీఎం వెళ్ళగలుగుతారా? ఎందుకు డిప్యూటీ సీఎం అంటే నేను అసలు ఆంధ్రప్రదేశ్ లో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గాలి పీల్చుకుంటే అదృష్టం అంట. జూన్ 4వ తారీఖున ఆయన నాకు చేసిన వాట్సాప్ మెసేజ్, ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలంట. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ రాజ్ అని, ఏరోనాటికల్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం అంటే ఒకసారి వచ్చి గుడ్లవల్లేరులో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోమని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని. మరి సేఫ్ హ్యాండ్స్ అని సాయిధరం తేజ్ అన్నారు కదా, ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని. సేఫ్ ఇటువంటి ఎంత జాగ్రత్తలు చేసినా ఎన్ని చేసినా ప్రివెంట్ అయితే చేయలేము. కానీ సంఘటన జరిగిన తర్వాత మీ రియాక్షన్ ఇన్స్టెంట్ గా ఉండాలి. సాయిధరం తేజ్ గారు అన్నట్టు ఏపీ స్టేట్ సేఫ్ హ్యాండ్స్ లో లేదంటారు. ఎందుకంటే ట్విట్టర్ లో ఎక్స్ వేదికగా చాలా మంది దాన్ని ట్యాగ్ చేస్తూ ఉన్నారు, ఏపీ ఇస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి అతనికే మళ్ళీ కౌంటర్ పోస్టులు పెడుతూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు రియాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఒక బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగితే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? గతంలో ఎల్జీ పాలియం అసలు జరిగితే సేఫ్టీ ఆడిట్ ఉండాలన్నారు. ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ ఉంటే పరిశ్రమలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు. అంటే ఎలా పల్టీ కొడతారు, దానికి ఒక లిమిట్ అంటూ లేదు. పవన్ కళ్యాణ్ ఎంతటి అవకాశవాదం అంటే నేను గత దశాబ్దాల కాలంగా ఆయన చేసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి అవసరం వస్తే ఇట్లా టోటల్ రివర్స్ అయిపోతాడు. ఆయన ఎల్జీ పాలిమర్స్ లో ఒకటి, ఈ రోజున ఒకటి కాదు, ఈ రోజున కూడా సేఫ్టీ ఆడిట్ జరగాలని అన్నాడు. మరి ఆ రోజున పరిశ్రమలు పోతాయని ఎందుకు అర్థం కాలేదు? సో పవన్ చెత్త పన్ను విషయం కానీ ఏ విషయం అయినా సరే పవన్ కళ్యాణ్ పల్టీ కొడుతున్నాడు. సో పవర్ స్టార్ కాస్త పల్టీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క పల్టీ కొడతా ఉన్నారు. ఇంతవరకు నాకు రాత్రి 2 గంటలకు వచ్చింది, చూసాను. ఆయన చూసి నేను కొంతమంది ఫార్వర్డ్ చేయాల్సిన ఫార్వర్డ్ చేశాను. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఉంటది కదా, పొద్దున్న 7 8 ఆయన కూడా 2 మంత్రులు ఉన్నారు కదా, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి కనుక్కోమని చెప్పొచ్చు కదా. లేదు.